save a life. Download UBlood app. UBlood for the new blood. ఆంధ్ర రాష్ట్రంలో అరాచకమైన పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అత్యంత దారుణంగా పతనమైపోయిన సందర్భంలో అన్ని చోట్ల కూడా విపరీతమైన దోపిడీలు చేశారు. ఒక దోపిడీ కాదు, మొత్తము ఎక్కడ వీలైతే ఎక్కడ ప్రపంచంలోనే కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలోని కని విని ఎరుగునటువంటి దోపిడీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరిగినాయి. కాబట్టి దానిపైన కూడా ఎంక్వైరీలు వేయాలి అని చెప్పి మేము అసెంబ్లీలో చర్చించాలి అనేది కూడా కొంత ఇంటర్నల్గా జరిగింది. ఇది ఒక్కటే కాకుండా ఏదైతే పాపము వారిని నమ్ముకుని పార్టీ మీద అభిమానంతో కొంతమంది కార్యకర్తలు, చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యవస్థ అంతా స్కెల్టన్ వ్యవస్థ అయిపోయింది. లీడర్స్ ఒకళ్ళే పేరుకి ఉన్నారు తప్ప కింద కార్యకర్తల్లో వాళ్ళకి అర్థమైంది ఎంత సర్వనాశనం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు. అర్థమైన వలన వారు డెఫినెట్గా మా పార్టీ వైపు చూడటానికి అంటే జాయిన్ అవ్వడానికి చాలా మెండుగా అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వారిని కూడా ఆలోచించి మంచి వ్యక్తుల్ని అందరినీ కూడా జాయిన్ చేసుకోవాలనేది ఉద్దేశము. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ టైం ఇంకా అవుట్ ఇంకేముంది 2029 ఆయనకి ఎక్కడ వెళ్ళాలో అనేది కూడా అందరికీ తెలుసు. దాని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో కూడా బలోపేతం అవుతుంది. వైసీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో 5 సంవత్సరాల పూర్తిగా అరాచకం అంటే ఏంటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చూపించిన వలన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కూటమి అభ్యర్థులకి ఓట్లు వేసి అత్యంత అద్భుతంగా తీర్పునివ్వటం జరిగింది. పాపము వాళ్ళకి 151 సీట్లుంటే మధ్యలో 5 తీసేసి 11 సీట్లతోటి కూర్చోబెట్టడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేక ఏదో విధంగా ప్రజల్లో ఒక అభద్రతా భావం, అంటే ఎలక్షన్స్లో ఏదో తప్పుడు జరిగిపోయింది, లేకపోతే మా వైసీపీ అంటే ఎంతో గౌరవం ఉంది అనే భావన క్రియేట్ చేయటం గురించి ఈరోజు వైసీపీ నేతలు ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసినట్టుగా మీడియాలో వచ్చిన వార్తలను బట్టి మేము తెలుసుకోవటం జరిగింది. ఇదంతా చీప్ ట్రిక్స్. ఇంత దారుణమైన ట్రిక్స్ కేవలం చేయగలిగింది ఓన్లీ వైసీపీ పార్టీయే. మరి 2019లో మరి అప్పుడు ఈవీఎంల మీద డౌట్ రాలేదా మీకు? అప్పుడు డౌట్ రాలేదు. అప్పుడు మాత్రం మెజారిటీ బ్రహ్మాండంగా వచ్చింది కాబట్టి చాలా బాగా పనిచేసినాయి ఈవీఎంలు. ఇప్పుడు వీళ్ళకి ప్రజలు ఓట్లు వేయలేదు కాబట్టి ఈవీఎంల మీద డౌటు, లేకపోతే ప్రక్రియ మీద డౌటు, అంటే ప్రజల మీదే డౌట్ వీళ్ళకి ఫస్ట్ పాయింట్. సో ప్రజల అభిప్రాయాల్ని కూడా తప్పు పడుతున్న చెత్త పని ఇది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పోయిన తర్వాత నేతలు ఏమి చేయాలో తెలియక బుర్ర పనిచేయక ఈ విధంగా చేస్తున్నారు. ఎవరు ఇది కరెక్ట్ కూడా కాదు. అంటే అక్కడ డబ్బు బాగా దాచారు కదా, ప్యాలెస్లో కొన్ని లక్షల కోట్లు దోచిస్తారు కదా. అది ఎక్కడ దాచాడో ఇంకెవడో పట్టుకోవటం లేదు. అది పట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వివిధ దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, వాళ్ళని కూడా ఎంక్వైరీ మీరు వేయండి అని చెప్పి మేము అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ప్రతి దాంట్లోనే స్కామే కదా. స్కామ్ లేనిది ఒకటి చెప్పండి. ఆఖరికి కొండలో స్కామ్, రుషికొండ ప్యాలెస్లో స్కాము, అన్ని స్కామ్సే. ఎక్కడ లేదు స్కామ్? అన్ని చోట్ల ఇసుకలో స్కాము, అట్లాగే గ్రావెల్లో స్కాము, మైన్స్లో స్కాము. అసలు స్కామ్ లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఏ ఒక్క శాఖనన్నా నడిపిందా? ఒక్క శాఖ కూడా లేదు. దారుణంగా 9,74,000 కోట్ల రూపాయలకి అప్పు ఉంది వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే కాంట్రాక్ట్స్ పనులు చేశారో, ఎవరైతే వెండర్స్ సప్లై చేశారో, అట్లాగే ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులు వాళ్ళకి ఏదైతే దాచుకున్న డబ్బు, అంటే ప్రావిడెంట్ ఫండ్ పక్కన పెట్టినా వాళ్ళు గ్రాట్యుటీ ఇవన్నీ దాచుకున్న డబ్బు మొత్తము 1,35,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వము చెల్లించవలసిన అవసరం ఉంది. ఇంత దారుణంగా ఎట్లా దోచేశారా బాబు అంటే ఎవరికి ఆశ్చర్యం ఇది. అసలు ఎక్కడ కూడా ప్రపంచంలో ఇంత దోపిడీ ఎక్కడ ఉండదు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి శాఖ మీద కూడా వాళ్ళు చేసిన పనులకి ఎంక్వైరీ చేయాలి. అసలు ఏం చేయాలో తెలుసా?
దీనికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి. ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎడ్యుకేషన్ ఎట్లాగో ఇలాగ మినిస్ట్రీ ఫర్ కరప్షన్, యాంటీ కరప్షన్, లేకపోతే మినిస్ట్రీ ఫర్ ఎంక్వైరీస్ అనో ఆ శాఖ కనుక ఉంటేనే కానీ ఈ రాష్ట్రంలో చేసిన అన్యాయాన్ని మనం అందరూ బయటికి అందరికీ తెలిసేటట్టు చేయడం అనేది కష్టం.